Good morning children. Welcome to Satya Foundation of Maths. Today we discuss about difference between place value and face value. ఈ రోజు మనం ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ యొక్క కాన్సెప్ట్ మొదటిగా నేర్చుకుంటాము. తర్వాత 5 మోడల్స్ ఉంటాయి. ఈ వీడియోని పూర్తిగా చూసి లాస్ట్లో వర్క్ షీట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ వర్క్ షీట్స్ కూడా మీరు పర్ఫెక్ట్ చేసినట్లయితే ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్ పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాము. కాన్సెప్ట్ ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ, దిస్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ప్లేస్, దిస్ ఈజ్ ఏ ఫేస్. ఓకే, ప్లేస్ అనేది చూసుకోండి. మంచిగా బండ గుర్తు ఏంటిదంటే ప్లేస్ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది, చేంజ్ అవుతుంటుంది. మనం ఎక్కడైనా ఒక ప్లేస్ కొన్నాము, ఇవాళ ఒక రోజు ఉంటుంది వాల్యూ ఉంటుంది, ఇంకో రోజు ఒక వాల్యూ ఉంటుంది. అంటే ప్లేస్ వాల్యూ అనేది మారుతుంటుంది అనేది మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఒక ప్లేస్లో కనుక్కుని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫేస్, మన ఫేస్ చూద్దాం. మన ఫేస్ అనేది మారదు, మన ఫేస్ లెక్కనే ఉంటుంది. ఎప్పుడు కూడా మన ఫేస్ లెక్కనే ఉంటుంది కాబట్టి ఫేస్ వాల్యూ అనేది చేంజ్ కాదు. చూడండి, ద ప్లేస్ వాల్యూ ఆఫ్ నెంబర్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ పొజిషన్ ఆర్ ప్లేస్. అంటే డిపెండ్స్ దేని మీద ఉంటుంది? పొజిషన్ ఆర్ ప్లేస్. ఇట్ కెన్ బి చేంజ్ డిపెండింగ్ వేర్ ఇట్స్ ప్లేస్. అంటే ఇది చేంజ్ అవుతుంది. ఎట్లా చేంజ్ అవుతుంది అంటే దాని యొక్క ప్లేస్ని బట్టి, డిపెండింగ్ ఆన్ వేర్ ఇట్స్ ప్లేస్, పొజిషన్ ఆర్ ప్లేస్. మరి ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్. ఫేస్ వాల్యూ ఆఫ్ నెంబర్ ఈజ్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్. అంటే ఆ నెంబర్ దానికే ఉంటుంది అన్నట్టు, మారదు. ఇట్ నెవర్ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుంటే ఈ 5 యొక్క ఫేస్ వాల్యూ అనేది ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా చేంజ్ కాదు. ఎట్లా మనం మోడల్ 1 ద్వారా మనం తెలుసుకోబోతున్నాము. ఇక్కడ ఏంది, ఇది చేంజ్ అవుతుంది. ఎట్లా చేంజ్ అవుతుంది అంటే పొజిషన్ ఆర్ ప్లేస్. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ నెంబర్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ పొజిషన్ ఆర్ ప్లేస్. ఇట్ కెన్ బి చేంజ్ అవుతుంది. ఎట్లా చేంజ్ అవుతుంది? డిపెండింగ్ వేర్ ఇట్స్ ప్లేస్. ఎక్కడ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ని బట్టి చేంజ్ అవుతుంది. ఇప్పుడు వాటి నెంబర్స్ ఆధారంగా మోడల్ 1లో మనం తెలుసుకోబోతున్నాం. మోడల్ నెంబర్ 1, రైట్ ద ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ అండర్లైన్ నెంబర్స్ గివెన్ బిలో. ఫస్ట్ విల్ లెట్ us టేక్ 1 digit నెంబర్ 5. 5 ఫేస్ వాల్యూ ఈజ్ 5. వై? ఇంతకుముందే చెప్పుకున్నాము, ఫేస్ వాల్యూ అనేది నెవర్ చేంజెస్, అంటే ఏం కాదు. అదేవిధంగా ఫేస్ వాల్యూ ఈజ్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్. ఫేస్ వాల్యూ ఈజ్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్, అంటే దానికి అదే ఉంటుంది. అంటే 5 యొక్క ఫేస్ వాల్యూ 5నే ఉంటుంది. ప్లేస్ వాల్యూ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ప్లేస్ ఆర్ పొజిషన్స్. ఓకే, ఇక్కడ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి చూడండి, ఓన్లీ 1s ఉన్నాయి. కాబట్టి ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 5 into 1, 5 into 1 = 5. అంటే ప్లేస్ వాల్యూ చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, దాని యొక్క ప్లేస్ 1s ప్లేస్ ఉందా, 10s ప్లేస్ ఉందా, 100 ప్లేస్ ఉందా చూసుకోవాలి. మరి 1s ప్లేస్ కాబట్టి 5 into 1 చేసినాం, 5 వచ్చింది. Let us take 2 digit number. For example 47. Underline word is 4. Okay, 47. Face value never changes. So face value of 4 is 4. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఫేస్ వాల్యూ అనేది ఎనీ ప్లేస్ ఎక్కడైనా ఒకే తీరు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంటే 2నే, 4 ఉంటే 4ఏ, 5 ఉంటే 5ఏ, 6 ఉంటే 6ఏ. అది ప్లేస్ వాల్యూతో సంబంధమే లేదు, ఎక్కడ తీసుకున్నా దాన్ని అదే. ఏంటిది? ఫేస్ వాల్యూ ఈజ్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్, దానికి అదే ఉంటుంది, ఇంకేం మారదండి. బండ గుర్తు పెట్టుకోవాలి, ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా కానీ ఫేస్ వాల్యూ అదే ఉంటుంది. 47లో అండర్లైన్ నెంబర్ ఈజ్ 4. సో ద ఫేస్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్ 4. ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్, విచ్ ప్లేస్ ఆర్ దేర్ ఇన్ 4? 1s, 10s. 4 is the 10s place. So 4 into 10 that equal 40. ఎందుకు మనం 10తో చేసినామంటే ఇక్కడ ఏముంది, 4 అండర్లైన్ వరకు చూసుకున్నట్లయితే 1s 10s ప్లేస్లో ఉంది, 10s ప్లేస్లో ఉంది కాబట్టి 4 into 10 వేసుకోవాలి. అంటే మీకు ఇప్పుడు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎప్పుడైనా మనకు ప్లేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ నెంబర్ దేని మీద అండర్లైన్ చేస్తున్నాం అది చూసుకోవాలి. అది 1s ప్లేస్లో ఉందా, 10s ప్లేస్లో ఉందా, 100 ప్లేస్లో ఉందా, ఏ ప్లేస్లో ఉంది. ఆ ప్లేస్ చూసుకున్న తర్వాత చూసుకొని ఏం చేయాలి, ఆ నెంబర్ ఇంటూ దాని యొక్క ప్లేస్ వాల్యూ వేయాలి. ఇక్కడ 10s ప్లేస్లో ఉంది కాబట్టి 4 into 10 వేయాలి. 4 into 10 = 40. సో లెట్ us టేక్ 3 digit నెంబర్ 3, 6, 8. Underline number is 3. So face value of 3 is 3. It never changes. Place value of 3 is 3 into 100. Why? 3 is 1s, 10s, 100s. 100 ప్లేస్లో ఉంది. 3 ఎక్కడ ఉందండి? 100 ప్లేస్లో ఉన్నది కాబట్టి
3 ఇంటూ 100 వేసుకోవాలి, 300 అయిపోయింది. అంటే మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుందండి. ఎక్కడైతే ప్లేస్ వాల్యూ కనుక్కోవాలి అంటే ఆ యొక్క ప్లేస్ చూసుకోవాలి. 1s 10s 100s. నిన్న వీడియో చూసినట్లయితే మీకు 1s 10s 100s వాటి 1000 అట్లా వాటి గురించి మనం చెప్పుకున్నాం. దానికి వీడియోకి లింక్ ఉంటుందండి. ఇది లేకపోతే నిన్నటి వీడియో చూడకపోతే చూసి ఇది చూడండి. 1s 10s 100s. ఓకే, మరి ఫేస్ వాల్యూ ఈజ్ 3 is 3. ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 is 3 into 100 300. Next, let us take 4-digit number 9347. Underline is 3. So, face value is 3 is 3. ఫేస్ వాల్యూ నెవర్ చేంజ్డ్. సో ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఈ నెంబర్ ఎందుకు ఇచ్చినంటే ఇక్కడ 3 ఇక్కడ ఎందుకు 3 తీసుకున్నట్టే ఇది 3 digit నెంబర్, ఇది 4 digit నెంబర్ అయినప్పటికీ కూడా అండర్లైన్ మాత్రం ఎక్కడ ఉంది, 100sలో ఉంది. 1s 10s 100 1000. ఇక్కడ అండర్లైన్ చేయదు. దేనికి చేస్తుందండి, అండర్లైన్ అనేది 100 ప్లేస్లో ఉన్నదానికి అండర్లైన్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ కూడా 3 into 100 300 డిజిట్. దేని మీద ఆధారపడి ఉంటుంది ప్లేస్ వాల్యూ అనేది, దాని డిపెండ్ ఆన్ ఇట్స్ డిజిట్స్. అంటే 1s 10s 100s ఉన్నది అంటే ఏంది, ప్లేస్ ఏ ప్లేస్లో ఉంది, ఇది 100 ప్లేస్లో ఉన్నది కాబట్టి 3 into 100 = 300. ఇక్కడ సేమే ఉంది. కానీ ఎందుకు సేమ్ ఉందంటే అండర్లైన్ దేనికి చేసినాము, ఇక్కడ 100 ప్లేస్లో దానికి చేసినాము, ఇక్కడ కూడా 100 ప్లేస్ దాంట్లో నెంబర్ ఇది 3 digit నెంబర్ కావచ్చు, ఇది 4 digit నెంబర్ కావచ్చు. అయినప్పటికీ కూడా ఏందన్నట్టు సేమ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే 100 ప్లేస్ ఉన్న దానికనే అండర్లైన్ చేసినాము. ఇది 3a కాబట్టి. లెట్ us take 5 digit నెంబర్ 94328. అండర్లైన్ నెంబర్ is 4. సో ఫేస్ వాల్యూ ఆఫ్ 4 is 4. వై ఫేస్ వాల్యూ నెవర్ చేంజెస్. ఫేస్ వాల్యూ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఫేస్ వాల్యూ అనేది ఏ నెంబర్కైనా అదే నెంబర్ అవుతుంది. ఫేస్ వాల్యూ ఈజ్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్. అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఫేస్ వాల్యూ ఈజ్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్, దానికి అదే ఉంటుంది. అంటే ఎక్కడైనా ఇంకా ఫేస్ వాల్యూ అనే కానీ మీకు బండ గుర్తు ఏ నెంబర్ అయితే తీసుకుంటామో అదే నెంబర్ ఉంటుంది. 4 కాబట్టి 4. ప్లేస్ వాల్యూ చేంజ్ డిపెండ్ ఆన్ ఇట్స్ వేర్ ఇట్ ఈస్. అంటే అది ఎక్కడ ఉంటుందో అక్కడ దాన్ని బట్టి మారుతుంటుంది. ఇక్కడ ఎట్లా ఉందో చూడండి, 1s 10s 100 1000s. 4 is 1000 place. So place value of 4 is 4 into 1000. 4 into 1000 equal 4000. So face value of 4 is 4000. Look at this number. This is 6 digit number 1 2 3 4 5 6. First we put the comma after 3 digits. Next we put the comma after 2 digits. Underline is 9. So face value of 9 is 9. Face value never changes. So face value of 9 is 9. Place value of 9 is 9 into 1s రాసుకోండి. ఇక్కడ 1s 10s 100s 1000 10,000 lakh. అంటే ఏం చేయాలి, 9 into 1 lakh. 9 into 1 lakh. కామర్స్ కూడా చూసుకోండి. 1s 10s 100s అంటే 3 digits తర్వాత పెట్టినా, మళ్ళీ తర్వాత 2 digits తర్వాత పెట్టినా. అంటే 1s 10s 100 1000 10,000 1 lakh. 9 into 1 lakh 9 lakh. Okay. Look at this big number. 1 2 3 4 5 6 7 8. This is 8 digit number. We put the comma first after 3 digits. Next we put the comma after 2 digits. Next we put the comma after 2 digits. Underline is 6. So face value of 6 is 6. Face value never changes. So face value of 6 is 6. Place value of 6 is 6 into చూసుకోండి 1s 10s 100s 1000 10,000 lakh 10 lakh crore. అండర్లైన్ ఎక్కడ ఉందండి, 10 lakh ఉంది కాబట్టి 6 into 10 lakh వేయాలి. 6 into 10 lakh. మరి మీకు ఒకసారి ఇటు చూడండి, ఇంత పెద్దగా ఉన్నప్పుడు మీకు ఏం కన్ఫ్యూజ్ కాకుండా మరి 1 lakh వేసినామా చూసుకోండి. 1s 10s 100s 1000 10,000 lakh 10 lakh 10 lakh వేయాలి, 1 lakh కాదు. ఎందుకంటే ఇక్కడ 1 lakh ఉంది, ఇక్కడ 10 lakh ఉంది కాబట్టి 10 lakh వేయాలి. 6 into 10 lakh. 1s 10s 100 1000 10,000 lakh 10 lakh 10 lakh వచ్చింది కాబట్టి 6 into 10 lakh. 6 into 1 is equal to 6.
ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6. 6 ఫాలోడ్ 6 జీరోస్. 1 2 3 4 5 6. ఇప్పుడు దా కామా ఆఫ్టర్ 3 digits, ఇప్పుడు దా కామా ఆఫ్టర్ 2 digits, ఇప్పుడు దా కామా. ఇంకా కామాస్ అవసరం లేదు. కామాస్ పెట్టినాం. ఎంత వచ్చింది? 60 lakhs వచ్చింది. 16 into 10 lakhs equal to 60 lakhs. మీరు ఒక బండ గుర్తయిందంటే మీకు తెలియకుంటే ఒకటే చేసుకోవాలి. ఇక్కడ ఏముంది చూడండి, 9 కాడ అండర్లైన్ ఉంది, ఇక్కడ 6 కాడ ఉంది కదా. 9 కాడ అండర్లైన్ వేసుకొని 9 వేసుకున్నాం. 9 తర్వాత చూసుకోవాలి 1 2 3 4 5. 9 తర్వాత 5 జీరోస్ పెడితే అయిపోతుంది. నీకేం తెలియకుంటే ఏం చేసుకోవాలి? మర్చిపోయినా అనుకుంటే ఏం చూసుకోవాలి? చాలా సింపుల్ ట్రిక్ ఏంటంటే 9 కింద అండర్లైన్ చేస్తుంది కాబట్టి 9 తర్వాత చూసుకోవాలి. 1 2 3 4 5 1 2 3 4 5 ఉన్నాయి. అంటే 9 తర్వాత 5 జీరోస్ వస్తే ప్లేస్ వాల్యూ వచ్చేస్తుంది. 9 వేసుకొని 5 జీరోస్ వేసుకొని కామాస్ పెట్టుకుని అయిపోతుంది. ఇది కూడా చూడండి సింపుల్ ట్రిక్. 6 వేసుకోవాలి. 6 వేసుకొని 6 తర్వాత లెక్క పెట్టుకొని 1 2 3 4 5 6. 6 తర్వాత ఎన్ని జీరోస్ వస్తాయి? 6 జీరోస్ వస్తాయి. చూడండి 6 వేసుకున్న తర్వాత 1 2 3 4 5 6. 6 వేసుకొని ఎన్ని ఉంటాయో అన్ని జీరోస్ వేసుకోవాలి. ఇది కూడా ఒకవేళ మీకు ఇట్లా మొత్తం తెలియనప్పుడు ఒకటే గుడ్డిగా పోవడానికి అంటే ఒక సింపుల్ ట్రిక్ ఏంటి అంటే 6 వేసుకోవాలి. 6 తర్వాత లెక్క పెట్టుకోవాలి 1 2 3 4 5 6. అంటే 6 తర్వాత ఎన్ని వేసుకోవాలి? 6 జీరోస్ వేసుకోవాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎట్లయినా. లెట్స్ టేక్ 9 digit నెంబర్. చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9. This is 9 digit number. Underline is 9. We put the comma after 3 digits. Next we put the comma after 2 digits. Next we put the comma after 2 digits. First 3 కి 2 కు పెట్టుకుంటూ వచ్చినాం. Underline is 9. So face value of 9 is 9. మన కింద ముందే తీసుకున్నాం. ఫేస్ వాల్యూ అనేది నెవర్ చేంజ్ కాదు కాబట్టి 9 వచ్చేసింది. ఇప్పుడు ప్లేస్ వాల్యూ చూసుకోవాలి. 9 ఇంటూ ఎంత ప్లేస్లో ఉంది చూసుకోవాలి. 1s 10s 100 1000 10,000 lakh 10 lakh crore 10 crore. మీకు 10 crores వరకు నిన్నటి క్లాస్లో డే 3 క్లాస్లో మనం చెప్పాము. ఆ 10 crores వరకు కూడా అది కాకపోతే మళ్ళీ ఒకసారి అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. 9 ఉంది చూడండి. 9 ఇంటూ ఎంత? క్రోర్స్ అన్నప్పుడు చూసుకోండి ఎన్ని జీరోస్ వస్తాయంటే 1 2 3 4 5 6 7 వస్తాయి. ఇట్లా కూడా చూసుకోవచ్చు. 1 పెట్టేసి 1 2 3 4 5 6 7. కాకపోతే ఇట్లా చూసుకోండి 1s 10s 100s 1000 10,000 lakh 10 lakh crore. 9 into crore equal 9 crores. 9 into ఇట్లా 9 into 1 జా 9. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7. 9 ఫాలోడ్ 7 జీరోస్. 1 2 3 4 5 6 7. ఇప్పుడు దా కామా ఆఫ్టర్ 3 digits, ఇప్పుడు దా కామా ఆఫ్టర్ 2 digits, ఇప్పుడు దా కామా ఆఫ్టర్ 2 digits. సో 9 ప్లేస్ వాల్యూ ఈస్ ఎంత వచ్చింది చూడండి. 1s 10s 100s 1000 10,000 lakh 10 lakh crore. మళ్ళీ మీరు ఇంత కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనుకున్నా. 9 తర్వాత ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7. 9 తర్వాత 7 జీరోస్ ఉన్నాయా? 9 తర్వాత చూడండి 1 2 3 4 5 6 7. ఓకే, ఇంకా ఫస్ట్ మోడల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ మోడల్కి వెళ్ళిపోతాం. మోడల్ 2, ఫైండ్ ద ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్. లుక్ ఎట్ దిస్ నెంబర్. దిస్ ఈజ్ 9 digit నెంబర్. కామాస్ పెట్టుకున్నాం. ప్లేస్ వాల్యూ ఆఫ్ 9. ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 ఈజ్ 9 into 1 9. Place value of 8 is 8 into 10 80. చూసుకోండి ఇక్కడ పెట్టుకోండి. 1s 10s 100s 1000 10,000 lakh 10 lakh crore 10 crore. ఇక్కడ చూడండి ఏం లేదండి, ఎక్కడైతే ఉంటుందో దాంతో ఇంటూ చేయటమే. ఇక్కడ 8ది కాబట్టి 8 వేసుకొని 10th ప్లేస్ కాబట్టి 8 into 10 చేసినాం, 80 వచ్చేసింది. నెక్స్ట్ వన్ ఈజ్ 7. 7 ప్లేస్ వాల్యూ ఈజ్ 7 into 100, దట్ ఈక్వల్ టు 700. నెక్స్ట్ వన్ 6. 6 ప్లేస్ వాల్యూ ఈజ్ 6 into ఎక్కడ ఉంది చూడండి, ఇది 1000లో ఉంది. అందుకే ఏం చేయాలి,
6 into 1000 వేసుకోవాలి. 6 into 1000 6000. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 తీసుకోవాలి. 4 చూడండి ఎక్కడ ఉంది, 10,000 ఉంది కాబట్టి 4 into 10,000 40,000. మీకు ఇంతకుముందే చెప్పినాం పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారన్నప్పుడు ఏం చేసుకోవాలి, ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏది ఉంది చూడండి, 4 అయిపోయిన తర్వాత 9 ఉంది, 9 lakh ఉంది. ఇక్కడ ల్యాక్ ఉన్నప్పుడు 9 తర్వాత ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. 9 తర్వాత ఏం వేసుకోవచ్చు, 9 into 1 వేసుకొని 5 zeros పెట్టుకోండి ఇట్లా. 9 into ఇదేంది 1s 10s 100 1000 10,000 lakh. 9 into 1 lakh 9 lakh. 9 lakh ఇలా చూసుకోండి. 9 ఫాలోవుడ్ 1 2 3 4 5 zeros ఉన్నదే. 9 తర్వాత 5 zeros ఇందాక కూడా ఒకసారి చెప్పినాం. 9 తర్వాత ఎన్ని ఉంటాయో చూసుకొని అన్ని జీరోస్ కూడా పెట్టుకోవచ్చు. 9 తర్వాత ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 zeros. ఎట్లా చేసుకోవచ్చు, ఎట్లా చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వన్ ఈజ్ 8 చూడండి. 8 తర్వాత ఎన్ని చూడండి, 1 2 3 4 5 6 ఉన్నాయి. 1 వేసుకొని 6 zeros పెట్టుకొని 6 zeros వచ్చినాయి కదా, కామాస్ పెట్టుకొని ఇక్కడ కూడా 8 తర్వాత ఎన్ని జీరోస్ వస్తాయండి, 1 2 3 4 5 6 ఇట్లా ఎక్కడైనా చూసుకోవచ్చు. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 కామాస్ పెట్టుకున్న తర్వాత ఇది ఎంత చదువుకునేటప్పుడు చూడండి, 1s 10s 100s 1000 10,000 lakh 10 lakh అంటే 80 lakhs. 80 lakhs కదా, 10 lakhs కాడ ఉంది కదా, 80 lakhs వచ్చేసింది. నెక్స్ట్ వన్ ఈస్ 9 crores అంటే బిగ్ నెంబర్ చూస్తున్నాం మనం. ఏంటంటే హైయెస్ట్ చూసుకుంటున్నాం, 9 digit అంటే 10 crores వరకు చాలా బిగ్ నెంబర్ అన్నట్టు ఇది. నెక్స్ట్ ఈజ్ 9 ప్లేస్ వాల్యూ ఈజ్ 9 into 1 2 3 4 5 6 7. 1 తర్వాత 7 zeros వేసుకోండి. 3 4 5 6 7. సో 9 into 1 ja 9 followed by 7 digits 7 zeros 4 5 6 7. 9 తర్వాత 7 zeros ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 చూడండి. లాస్ట్ డిజిట్ ఏముంది, 6 ఉంది. చాలా సింపుల్ అండి, ఏం లేదు. మీరు 6 తర్వాత ఎట్లున్నాయో చూసుకోవాలి. 1s 10s 100 1000 10,000 lakh 10 lakh crores 10 crores అంటే 6 into 10 crores వేసుకోవాలి. 1s 10s 100 1000 10,000 lakh 10 lakh crore 10 lakh 6 into 10 crores 60 crores. 1s 10s 100 1000 10,000 lakh 10 lakh crores 10 crores. ఇక్కడ మీకు ఏమి రాకపోతే ఒకటే చూసుకోండి, 6 ఉన్నది. 6ది ప్లేస్ వాల్యూ కావాలంటే 6 రాసుకోవాలి. 6 రాసిన తర్వాత 6 రాసినాక 6 తర్వాత ఎన్ని చూసుకోండి, 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 అంటే 6 తర్వాత 8 zeros పెట్టుకోవాలి. 6 తర్వాత చూడండి 1 2 3 4 5 6 7 8 అంటే ఏదైనా ఒకటే, ఏది కావాలంటే అది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7ది తీసుకోవాలంటే 7 వేసుకోవాలి. 7 తర్వాత ఎన్ని ఉన్నాయి, 1 2 7 తర్వాత 1 2 7 zeros 7 తర్వాత ఎన్ని వచ్చినాయి, 2 zeros వచ్చినాయి అంటే 700 అయిపోయింది. ఫేస్ వాల్యూ నెవర్ చేంజెస్ అంటే ఫేస్ వాల్యూ అనేది మారదు, గుర్తుపెట్టుకోండి. ఫేస్ వాల్యూ ఎప్పుడు కూడా మారదు, ఇందానే చెప్పుకున్నాము. కాబట్టి ప్లేస్ వాల్యూ ఈజ్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్, గుర్తుపెట్టుకోవాలి. ప్లేస్ వాల్యూ ఈజ్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్ అంటే దానికి అదే ఉంటుంది. కాబట్టి ఇక్కడ 9ది చూడండి, 9ది 9 వస్తుంది. లైన్ కూడా మంచిగా చూసుకోండి. తర్వాత 8ది 8 వస్తుంది, ఇట్లా బాణం గుర్తు పెడుతున్నా. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, 7 వస్తుంది, 6 4 9 8 9 6 ఇవన్నీ కూడా ఏంటి, ఇది ఫేస్ వాల్యూస్ అనేవి చేంజ్ కావు. అంటే ఏ నెంబర్ ఫేస్ వాల్యూ ఆ నెంబరే అవుతుంది. కాబట్టి ఏం చేసుకోవాలి, 9 ఫేస్ వాల్యూ 9 అవుతుంది, 8ది 8 అవుతుంది, 7ది 7 అవుతుంది. ఇది ఈజీ. ఓకే, సెకండ్ మోడల్ కూడా మీకు అయిపోయింది. అంటే దీంట్లో ఏం చేసుకున్నాం,
ఒకటే నెంబర్ తీసుకుని దాంట్లో ఉన్నటువంటి అన్నిటి యొక్క ప్లేస్ వాల్యూస్ ఫేస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినాం. అంటే ఏమన్నాడు, ఫైండ్ ద ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్. అంటే ఒకటే నెంబర్లో అన్నిటి యొక్క ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసింది. నెక్స్ట్ మోడల్ 3 చూద్దాం. మోడల్ 3, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 9 ఇన్ 59,462. దీంట్లో ఏం చేయాలి, మనం డిఫరెన్స్ కనుక్కోవాలి. ప్లేస్ వాల్యూకు ఫేస్ వాల్యూ యొక్క డిఫరెన్స్ కనుక్కోవాలి. దేనిది, 9 కనుక్కోవాలి. ఈ మోడల్ ముఖ్యంగా ఎంట్రన్స్ ఎగ్జామ్లో బాగా వస్తుందండి. గురుకులలో కానీ నవోదయలో కానీ ఇది కంపల్సరీగా వచ్చేస్తుంది. చూడండి, ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు, ప్లేస్ వాల్యూ చూసుకోవాలి, ఇంతకుముందే చెప్పాను. దీని యొక్క ప్లేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. వన్స్ ఇక్కడ రాసుకుందాం నెంబర్ 59,462. వన్స్, టెన్స్, 100, 1000, 10,000. So underline is 9. So place value of 9 equal to 9 into 1000. 9 into 1000 equal to 9,000. Okay. Next, face value of 9 equal to 9. Okay. ఎందుకు ఇంతకుముందే చెప్పుకున్నాం, ఫేస్ వాల్యూ అనేది చేంజ్ కాదు కాబట్టి 9 యొక్క ఫేస్ వాల్యూ 9 అయింది. అదేవిధంగా ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 ఈక్వల్ ఏమైంది, 9 ఎక్కడుంది, 1000 ఉంది కాబట్టి 9 into 1000 9,000. లేకపోతే ఎట్లా చూసుకోవాలి, 9 తర్వాత ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. 9 తర్వాత 3 జీరోస్ పెట్టుకుని అయిపోతుంది. కానీ ఇక్కడ ఏం అడిగిండు, డిఫరెన్స్ అడిగిండు. డిఫరెన్స్ అడిగిండు కాబట్టి ఎక్కువ నెంబర్ నుంచి మనం తక్కువ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసుకుంటాము. 9,000 - 9. చాలా వరకు మీరు గురుకుల ఎగ్జామ్లో గిట్ట నవోదయ ఎగ్జామ్లో గిట్ట ఇంతవరకు చేసి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసే కాడ చాలామంది తప్పు చేస్తుంటారు. కాకపోతే ఎందుకంటే ఇక్కడ ఇంత బిగ్ నెంబర్ నుంచి ఇటు కడకేసుకోవాలండి. ఎడిషన్స్ అప్పుడు మీకు ఎడిషన్ సబ్ట్రాక్షన్ అప్పుడు మీకు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ బారో తీసుకోవాలంటే లేదు, ఇక్కడ లేదు కాబట్టి ఇటు నుంచి వస్తుంటాము. బారో 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 10 నుంచి 9 పోతే 1 వస్తుంది. ఇక్కడ బారో పోయింది కాబట్టి ఇక్కడ ఏముంటుంది, ఓన్లీ 9 ఉంటుంది. 9 ఇక్కడ ఎంత ఉంటుంది, 9 ఉంటుంది. ఇక్కడ బారో పోతుంది కాబట్టి 8 ఉంటుంది. చాలామందికి ఇది తెలిసినప్పటికీ కూడా ఇది రాంగ్ చేస్తున్నారు. ఇక్కడ రాంగ్ చేయకుండా సబ్ట్రాక్ట్ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే అయిపోతుంది. ఏం లేదండి, ఈ మోడల్ చాలా సింపుల్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 9 ఇన్ 59,462 ఉంది. ఇట్లా చాలాసార్లు వస్తున్నాయండి. ఫస్ట్ ఏం చేయాలి, ప్లేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఫేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి డిఫరెన్స్ అన్నాడు కాబట్టి మనం ఏం చేసుకోవాలి, సబ్ట్రాక్ట్ చేసుకుని డిఫరెన్స్ చూస్ చేస్తుంది. మోడల్ నెంబర్ 4, ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ 2 8s ఇన్ 48,386. టు ఫైండ్ ద డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటే ఇక్కడ ఇంతకుముందు మోడల్కి ఈ మోడల్ డిఫరెంట్ ఉంటుందండి. ఇంతకుముందు మోడల్కు ఈ మోడల్కి ఎందుకు డిఫరెంట్ ఉంటుందంటే ఒకటే ఇక్కడ 2 8s ఉంటాయి. 2 8s యొక్క ప్లేస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క డిఫరెన్స్ చేయాలి. ఇంతకుముందు దాంట్లో ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఏం లేదండి, ఒకటే ఉంది, ప్లేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే ఎన్ని ఉన్నాయి, 2 8s ఉన్నాయి. లుక్ ఎట్ దిస్ నెంబర్ 48,386. ఫస్ట్ we find out place value of 8 in tens place. Place value of 8 in tens place. First we find out place value of 8 in tens place. Okay, ones tens చూడండి, టెన్స్ ప్లేస్లో ఉంది. సో 8 into 10 ఈక్వల్ 80. ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 in tens place ఈక్వల్ 8 into 10 80. నెక్స్ట్ we find out place value of 8 in ones, tens, hundreds, 1000. ఇక్కడ 1000 ఉంది, 1000 తీయాలి మనం. ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 in thousands place. 8 into thousands place కాబట్టి ఏం చేస్తాం, 8 into 1000. 8 into 1000 equal 8,000. Next we find out difference of the place values. So which number is big, 8,000 is big. So 8,000 minus 80.
వేసుకునేటప్పుడు కూడా నెంబరింగ్ సిస్టంలో వన్స్ ప్లేస్లో వన్స్ వేయాలి, టెన్స్ ప్లేస్లో టెన్స్, 100 ప్లేస్లో 100, 1000 ప్లేస్ ఇటు వేయద్దు. అది మీకు ముందు క్లాసులో ఎందుకో చెప్తుంటాము. 0కు 0 సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. ఇక్కడ మనకు ఈ నుంచి తీసుకోవాలి, బారో లేదు కాబట్టి ఈ నుంచి రావాలి. ఇక్కడ 10 వస్తుంది, ఇట్లా వస్తుంటుంది. 10 నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. రిమైనింగ్ నెంబర్ ఈస్ ఓన్లీ 9. సో పుట్ ద 9. నెక్స్ట్ నెంబర్ ఈస్ 7. వై ఇక్కడ బారో పోయింది కాబట్టి ఓన్లీ ఏముంటుందండి, 8 నుంచి 1 బారో పోయింది కాబట్టి 7 ఉంటుంది. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది, 7920. అంటే ఈ మోడల్లో ఏంటిదంటే ఒకటే నెంబర్లో 2 8s ఉన్నాయి. ఆ 2 8s యొక్క మనం ప్లేస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క డిఫరెన్స్ మనం చేయాల్సి ఉంటుంది. ఇది మోడల్ నెంబర్ 3. మోడల్ నెంబర్ 4 ఇది. మోడల్ నెంబర్ 3కి 4 కూడా డిఫరెన్స్ ఉన్నదండి, చూసుకోండి. ఇది ఒకటే నెంబర్లో ఓన్లీ ప్లేస్ వాల్యూసే 2 8s ఉన్నాయి కాబట్టి ఆ 2 8s చేయడం జరిగింది. 5th మోడల్, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ 7293 అండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 4 ఇన్ 9458. ఇక్కడ చూడండి 2 ఉంటాయండి. దీంట్లో ఫస్ట్ చూడండి, ఫైండ్ ద ప్రోడక్ట్ అంటే మొత్తాన్ని ప్రోడక్ట్ చేయాలి. ఏం ప్రోడక్ట్ చేసుకోవాలి, ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ 7293. అంటే ఫస్ట్ దాంట్లో మనం 7 యొక్క ప్లేస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ద ఫేస్ వాల్యూ ఆఫ్ 4, నెక్స్ట్ దాంట్లో ఫేస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి రెండింటిని ప్రొడక్ట్ చేయాలి, ఇంటూ చేసుకోవాలి. ప్రొడక్ట్ చేయాలంటే ఇంటూ చేసుకోవాలి. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ 7293, ద ఫేస్ వాల్యూ ఆఫ్ 4 ఇన్ 9458. ఫస్ట్ we find out 7 place value of in 7293. 7 ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ 7293 చూద్దాం. 7293లో 7th ప్లేస్ వాల్యూ 1s, 10s, 100s, 1000. సో ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఈజ్ 7 into 1000. 7 into 1000 ఈక్వల్ 7000. ఓకే, నెక్స్ట్ చూడండి సెకండ్ది, ద ఫేస్ వాల్యూ ఆఫ్ 4. ద ఫేస్ వాల్యూ ఆఫ్ 4 in 9458. Face value never change. So face value of 4 is 4. ఇప్పుడు ఈ రెండు చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ప్రోడక్ట్ చేయాలి. ప్రోడక్ట్ అంటే ఏం చేయాలి, ఇంటూ చేసుకోవాలి. 7000 into 4, 400, 400, 400, 4 7 28. సో 28,000. అంటే ఇట్లా ఏ మోడల్ అయినా చేసుకోవచ్చు. ప్రోడక్ట్ చేయమంటే ప్రోడక్ట్ చేయాలి, ఎడిషన్ చేయమంటే ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయమంటే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అంటే ఫైండ్ ద అంటే ఇది ఒక మోడల్స్ వచ్చినాయి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ టైప్ చెప్పడం జరిగింది. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 in 7293. అంటే ఫస్ట్ దాంట్లో దీని యొక్క 7 యొక్క ఏం చేసినాం, ప్లేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. సెకండ్ దాంట్లో ఫేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆఫ్టర్ ఏం చేసినాము, ప్రొడక్ట్ చేసినాం. లాస్ట్ కాన్సెప్ట్ అండి. అంటే కొన్ని కేసెస్లో ఏం చేస్తారంటే మీకు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, ఇది ట్రూనా ఫాల్సా ఫైండ్ అవుట్ చేయమంటాడు. అలాంటి వాటికి దీంట్లో ఒక 2 ఉన్నాయి. ఇది ఒక నెంబర్ తీసుకుని అందరూ కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి 8 అనే నెంబర్ తీసుకుందాం. దీని యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఈజ్ 8 into 1 is 8. ఫేస్ వాల్యూ ఆఫ్ 8 ఈజ్ 8. అవును కదా, మీకు ఫేస్ వాల్యూ నెవర్ చేంజెస్. సో ఫేస్ వాల్యూ ఆఫ్ 8 ఈజ్ 8. ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఈజ్ 8 into 1 is 8. అంటే ఇక్కడ ఏమొచ్చింది, 2 సేమ్ వచ్చినాయి. ఏ నెంబర్ తీసుకున్నా కానీ ఇట్లే ఉంటుంది, ఎక్కడ వన్స్ ప్లేస్లో. సో ఇది కాన్సెప్ట్ని మీరు దీని స్టేట్మెంట్ రూపంలో చూసుకోవచ్చు. ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ ఇన్ వన్స్ ప్లేస్. అంటే మీకు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎనీ నెంబర్ తీసుకున్నప్పుడు కూడా వన్స్ ప్లేస్లో అనేవి చూసుకుంటే ప్లేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ ఉంటాయి. అదే స్టేట్మెంట్ అడుగుతాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ ఇన్ 10th ప్లేస్ అంటాడు. అంటే అది ఏం చేస్తారు, మీరు రాంగ్ కొట్టుకోవచ్చు. అంటే రైట్ ఏంటిది,
ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ ఇన్ వన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్ కాదు, 100 ప్లేస్ కాదు, ఏది కాదు. అంటే ఈక్వల్ ఎక్కడ ఉంటాయి? వన్స్ ప్లేస్లో ఉంటాయి. ఎనీ నెంబర్ తీసుకున్నా. మరి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 0 చూడండి, ప్లేస్ వాల్యూ ఆఫ్ 0. ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 తీసుకుంటే మనకేమొస్తుంది? 0 ఇంటూ ఎంత ఉంది? 1s, 10s, 100s ఉంది. అంటే 0 ఇంటూ 100, 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0. సో 0 ఇంటూ 100 ఈక్వల్ 100ఆ? కాదు, 0. అంటే 0 ఇంటూ 100 ఈక్వల్ 0, 0 ఇంటూ సంథింగ్ ఈక్వల్ 0. సో 0 ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ప్లేస్ వాల్యూ ఏమొస్తుంది? 0నే వస్తుంది. అదేవిధంగా ఫేస్ వాల్యూ కూడా ఏమొస్తుంది? ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 ఈజ్ 0. సో ఏమవుతుంది? ప్లేస్ వాల్యూ 0 అయింది, ఫేస్ వాల్యూ 0 అయింది. అది వన్స్ ప్లేస్నే కాదు, ఎక్కడ ఉన్నప్పుడు కూడా. చూడండి 0 చూడండి, ప్లేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆర్ ఆల్వేస్ విల్ బి 0 వేర్ ఎవర్ ఇట్. అంటే ఎక్కడ ఉన్నప్పటికి కూడా, అంటే 0 ఎక్కడైనా ఉండని, ఏ ప్లేస్లో అయినా ఉండని, ఎక్కడ ఉన్నా కానీ వస్తుంది 0 వస్తుంది దాని వాల్యూ. అంటే ప్లేస్ వాల్యూ 0 వస్తుంది, ఫేస్ వాల్యూ 0 వస్తుంది. ఇది కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో ఇవ్వచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ అని అడగవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారు? ట్రూ ఇది తెలుసుంటే అయిపోతుంది. ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆర్ ఆల్వేస్ విల్ బి 0 వేర్ ఎవర్ ఇట్. దేనికి? 0. అంటే వన్స్ ప్లేస్నేమో ఏమవుతుంది? ప్లేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఎక్కడ ఉన్న ఏ నెంబర్ ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. ఇక్కడ స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ ఇన్ వన్స్ ప్లేస్. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ జీరోస్ ఇన్ 0, ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆర్ ఆల్వేస్ విల్ బి 0 వేర్ ఎవర్ ఇట్. అంటే 0 కాడ ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నప్పుడు కూడా అది 0 అయిపోతుంది. ఈ రెండు మంచి గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా కూడా చెప్పాను. ఈ వీడియోని మొదటి నుంచి పూర్తిగా చూడండి, మీకు మొత్తం కాన్సెప్ట్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ వీడియో పూర్తి మీకు ఎప్పుడు రెగ్యులర్గా రావాలంటే మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయండి. గుడ్ లక్.